Good morning, students. This is H. Pawan Kumar, lecturer in zoology. ఈరోజు మనము వాటర్ సైకిల్ గురించి తెలుసుకుందాం. దీన్ని మనం తెలుగులో జలవలయము అని అంటాము. వాతావరణము మరియు భూమి ఉపరితలం మధ్య జరిగే నీటి ప్రసరణను జలవలయము అని అంటారు. ప్రతి ప్రాణికి జీవం నిలుపుకోవడానికి నీరు అత్యవసరం. అంటే ఏ జీవి బతకాలనుకుంటే ఖచ్చితంగా నీళ్ళు అనేది ఖచ్చితంగా అవసరం. నీరు వలయ రూపంలో ప్రసరించకపోతే జీవ భౌమ రసాయన వలయాలు ఏర్పడడానికి అవకాశం ఉండదు. ఆవరణ వ్యవస్థలు ఏర్పడడానికి అవకాశం కూడా ఉండదు. ఆవరణ వ్యవస్థలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేవు కూడా. అసలు జీవమే ఉండేది కాదు. స్వయం పోషకాలైనటువంటి వృక్ష జాతుల్లోకి పోషక పదార్థాలు నీటి ద్వారా మాత్రమే ప్రవేశిస్తాయి. భూమి ఉపరితలంపై ఉన్న నీరు వాతావరణంలోకి రెండు పద్ధతుల ద్వారా ప్రసరిస్తుంది. మొట్టమొదటిది బాష్పీభవనము, రెండవది బాష్పోత్సేకం. బాష్పీభవనం అంటే ఏంటి అంటే సముద్రము, కొలను, సరస్సులు మొదలగు వాటిలోని నీరు సూర్యరశ్మి వలన ఆవిరి రూపంలో వాతావరణంలోకి చేరుతుంది. దీనినే బాష్పీభవనం అని అంటాం. బాష్పోత్సేకం అంటే మొక్కలు అధికంగా శోషించిన నీటిని తమ శరీరంలోని వివిధ భాగాల ద్వారా ఆవిరి రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తాయి. దీన్నే బాష్పోత్సేకం అని అంటారు. వాతావరణంలో నీరు తేమ రూపంలో ఉంటుంది. తేమ మరల ఆర్ద్రత, మేఘాలు, మంచు రూపాలలో ఉంటుంది. గాలిలో ఉండే తేమను ఆర్ద్రత అని అంటారు. ఇది కనిపించదు. మేఘాలు, మంచు చూడదగిన తేమ రూపాలు. వాతావరణంలో ఎత్తైన అక్షాంశాల వద్ద తేమ అంటే నీటి ఆవిరి చల్లబడి మేఘం ఏర్పడుతుంది. ఈ భూ ఉపరితలానికి దగ్గరగా తేమ చల్లబడి మంచుగా ఏర్పడుతుంది. వాతావరణంలోని నీరు అవక్షేపం ద్వారా భూ ఉపరితలానికి చేరుతుంది. మేఘంలోని నీరు వర్షం రూపంలో కిందికి చేరడాన్ని అవక్షేపం అంటారు. దీని ఏమంటారు అంటే అవక్షేపణం అని అంటారు. కింద పడిన నీటిలో కొంత భూమిలోకి ఇంకుతుంది. మిగతాది ప్రవాహాల రూపంలో ఉపరితల పారుదల చూపి సముద్రంలో కలుస్తుంది. భూగర్భ జలం ఊటల ద్వారా కానీ పంపుల ద్వారా కానీ ఉపరితలానికి చేరుతుంది. ఈ జలవలయాన్ని మనకి కింది విధంగా సూచిస్తాం. ఫస్ట్ ఏంటి మనం చూడండి, ఇక్కడ చూస్తే ఇందులో పిక్చర్లో చూడండి. ఫస్ట్ మొట్టమొదటిగా బాష్పోత్సేకము ప్లస్ బాష్పీభవనం రెండు కలిపి మనకి ఎలా ఏర్పడతాయి? మేఘాలుగా ఏర్పడతాయి. సో మేఘాలు ఏర్పడిన తర్వాత నెక్స్ట్ మేఘాల నుంచి అవక్షేపణం నుంచి భూగర్భ జలం మళ్ళీ ఏమవుతుంది? ఉపరితల పారుదల రూపంలో వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి తిరిగి సముద్రంలోకి చేరుతుంది. అంటే ఈ విధంగా మనకు అబ్జర్వ్ చేయండి. ట్రాన్స్పిరేషన్, ఎవాపరేషన్ ఈజ్ కన్వర్టెడ్ టు కండెన్సేషన్. సో కండెన్సేషన్ మళ్ళీ ఏమవుతుంది? ప్రెసిపిటేషన్గా మారుతుంది. ప్రెసిపిటేషన్ ఈజ్ సర్ఫేస్ రౌండ్ ఆఫ్. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్. సో అలా మనకి ఏంటంటే మనకు ఎవాపరేషన్, ట్రాన్స్పిరేషన్ నుంచి కండెన్సేషను, ప్రెసిపిటేషను, సర్ఫేస్ రౌండ్ ఆఫ్, గ్రౌండ్ వాటర్, నెక్స్ట్ ఎవాపరేషన్, కండెన్సేషన్. ఈ విధంగా మనకి ఏంటంటే వాటర్ సైకిల్ అనేది మనకు చుట్టూ ఒక వలయం లాగా మనకు జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని వాటర్ సైకిల్ అని చెప్తాం. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.